హల్వానేమో దగ్గరలోనే ఉన్నప్పుడు మొత్తం వెళ్ళిపోతున్నారు, ఎంప్లాయీస్ మొత్తం వెళ్ళిపోతున్నారు. చాలా బాగుంది చర్చ్ అయితే. ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఎక్కడ పోయినా ఉంటాయి ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ అనేవి. మనకు కొంచెం వెరైటీగా ఉంటే బాగుంటుంది. ఇదో షిప్ యార్డ్. మనం ఇక్కడ నుంచి లక్షద్వీప్ వెళ్ళొచ్చు అండి. ఇక్కడ నుంచి మనకు చాలా బాగుంది పోర్ట్. ఇటు సైడ్ గిట్ట సిటీ. ఈ రోడ్ పోంటి ఇలానే వెళ్ళాలనుకుంటా. అక్కడ హిల్ స్టేషన్లోనే ఘోరంగా పడుతుంది, అంటే ఇక్కడ ఇంకా ఘోరంగా పడుతుంది. ఇంకా వామ్మో, కింది నుంచి పైకి వచ్చే వరకు దోల తీరిపోయింది. కిందికి ఒక 1/2 కిలోమీటర్, నా టాప్ వ్యూకి ఒక 1/2 కిలోమీటర్, పైకి ఎక్కే వరకు దోల తీరిపోయింది. మొత్తానికి అత్తిరపల్లి వాటర్ ఫాల్ అనేది కవర్ చేసి రిటర్న్ బ్యాక్ అవుతున్నా. కొంచెం ముందుకు వెళ్ళినాక డిసైడ్ అవుతా, మున్నార్ వెళ్దామా, కొచ్చి వెళ్దామా. నైట్ అవుతుంది, ఇప్పటికే 5 అవుతుంది. కానీ చాలా ఉక్క పోస్తుంది కింద అయితే. ఘోరంగా ఉక్క పోస్తుందంటే అంత ఘోరంగా ఉక్క వస్తుంది. ఇప్పుడు చల్లగా ఉంది. నేను వచ్చేటప్పుడు నీకు ఈ ఫారెస్ట్ చూపించలేదు కదా, వచ్చేటప్పుడు ఘోరంగా వర్షం ఉండే, అందుకని కెమెరా అన్నీ తీసేసి పక్కన పెట్టేసి మొత్తం కవర్ చేసి కప్పుకొని వచ్చేసిన. ఇప్పుడు చూపిస్తాను. ఇది అత్తిరపల్లి వాటర్ ఫాల్ రూటు. ఇది రిటర్న్ కొచ్చి పోయే రూట్. మళ్ళీ చూడండి, డీప్ ఫారెస్ట్ అండి. ఇక్కడ ఎక్కువ ఎలిఫెంట్స్ ఉంటాయంట. అక్కడక్కడ బోట్స్ కనిపించినాయి. మొత్తం డీప్ ఫారెస్ట్. మొత్తం 5 అయింది, వెళ్ళిపోతున్నారు. క్లోజ్ చేసిర్రు 5 వరకే వాటర్ ఫాల్. మొత్తం వెళ్ళిపోతున్నారు, ఎంప్లాయీస్ మొత్తం వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనకు అత్తిరపల్లి వాటర్ ఫాల్కు టికెట్ 75, వెహికల్కి ఏమో 75 రూపీసు. మనం మళ్ళీ అత్తిరపల్లి వాటర్ ఫాల్ కిందికి దిగాలి. వాటర్ ఫాల్ కిందికి దిగాలంటే మళ్ళీ 75 రూపీస్ టికెట్. 2 వీలర్కి 75, కార్కి ఎంతనో నాకు ఐడియా లేదు, నేను సరిగ్గా చూడలే వర్షం పడుతుందని. కానీ మొత్తానికి అయితే ఇక్కడ అంటే ఆ అమౌంట్ మొత్తం వీళ్ళు మొత్తం మెయింటెనెన్స్కి దాని కొరకు చూస్తున్నట్లున్నారు. కానీ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అండి. ఫ్లో ఎక్కువ ఉంటే ఇంకా భయంకరంగా కొడుతుండే, కానీ చాలా తక్కువ ఉంది. మనకు రూమ్స్ కానీ డార్మెంటరీ కానీ చాలా వరకు ఇక్కడనే లభిస్తుంటాయి. అంటే ఈ రోడ్ పోటీ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం హైవే వరకు మొత్తం రూమ్స్, డార్మెంటరీ అన్నీ కనిపిస్తుంటాయి. అన్నీ ఉంటాయి మనకు ఇక్కడనే. నేను ఇక్కడ స్టే చేయదలుచుకోలేదు, కొచ్చి వెళ్ళాలని అనుకుంటున్నా. అలిపి కొచ్చి అవి ఒకసారి విజిట్ చేయాలని అనుకుంటున్నా. అందుకనే నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా. నేను రోడ్ చూడండి ఎంత బాగుంది. రోడ్స్ అయితే మరీ అంత ఘాట్ రోడ్ కాదు, మరీ అంత పైకి ఎక్కేది ఏం కాదు. ఇది ఒక ఫారెస్ట్. ఇది వెల్కమ్ టు ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్. అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి. ఇటు నుంచే ఇట్లే పడి మనకి ఇక్కడ సముద్రంలో అంటే సీలో కలిసిపోతాయి ఈ వాటర్ మొత్తము. అక్కడ నుంచి ఇట్లా మొత్తం ఈ రోడ్డు అంచిపోతే ఉంటుంది. ఈ నది మొత్తం పెరియార్ రివర్ అనే పెరియార్ రివర్ అని ఉంది. ఇది ఈ నది పేరు. వా, ఎలా ఉన్నాయి చూడండి. అసలు రోడ్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఘాట్ రోడ్స్ అయినా కానీ ఎంతసేపు జర్నీ చేసినా చేయాలనిపించేంత బాగున్నాయి రోడ్స్. నేను వచ్చేటప్పుడు ఈ రోడ్స్ అన్నీ చూపించలేకపోయినా, అందుకనే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ రోడ్స్ చూపిస్తున్నాను నేను. ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒక చర్చి కనిపిస్తూనే ఉంటుంది ఈ రోడ్డు పక్కల. ఇక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు అనుకుంటా. కేరళలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. కానీ పీస్ఫుల్గా బాగుంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు మొత్తం అసలు హోమ్ స్టేలు, రూమ్స్, డార్మెంటరీసే ఎక్కువ ఉన్నాయి. 1/2 కిలోమీటర్ కిందికి దిగినాము. ఆడ ఉండలేకపోయినా. ఇంత వర్షం పడ్డ తర్వాత ఏమన్నా కూడా వస్తుందో, మొత్తం చెమటలే పడుతున్నాయి అసలుకు. అది ఎందుకో ఏమో కానీ మొత్తము ఫారెస్ట్ ఉంది, కానీ వర్షం పడి తగ్గిపోయింది. కానీ అసలు ఆ వేడి, ఆ ఉడుకు కూడా చాలా ఘోరంగా వచ్చింది. అసలు ఆడ ఎక్కువసేపు ఉండలేకపోయినా. అసలు ఎవరు ఉండట్లేదు ఆడ.
పైకి వెళ్ళిపోతున్నారు. ఎందుకో ఏమో కిందికి దిగినందుక లేకపోతే ఎందుకో తెలియదు కానీ ఆ వెదర్ అట్లా ఉందా ఆడ తెలియదు కానీ అంత ఫుల్ వర్షం పడ్డాక ఇట్లా ఉడుకుడ పోయడం అనేది మామూలు విషయం కాదు అసలు. పైకి అందరూ పైకి వెళ్ళేసి వచ్చేస్తున్నారు ఆడ. ఆటోలాగా ఉంది చూడనికే కానీ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కార్ లాగా కొడుతుంది, కానీ ఒక మినీ ఆటోలాగా ఉంది. అది బాగుంది చూడనికే. ఇక్కడ సైడ్ చూస్తున్నాను నేను ఎక్కువ, అక్కడ మన సైడ్ ఉండవు. ఇవన్నీ మొత్తం హోటల్సే. అక్కడ సైడు రివర్. ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఇక్కడ పోయినా ఉంటాయి అడ్వెంచర్ యాక్టివిటీస్ అనేవి, మనకు కొంచెం వెరైటీగా ఉంటే బాగుంటుంది. ఇదే చూడండి, ఆ వాటరే ఇట్లా కిందికి వచ్చేస్తున్నాయి. ఇట్లా ఫాగ్ చూడు ఇంకా పోవట్లేదు అసలు. పెట్రోల్ బంక్ ఈ రోడ్లో లేవు, ఒక 20-30 కిలోమీటర్స్లో లేవు. ముందరికి వెళ్ళినాక చూడాలి. ముందు బండిలో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత ఇక్కడ వెళ్ళాలని ఆలోచన చేయాలి, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏమున్నా ఏం లేకపోయినా ఈ తెలియని ప్లేస్లో బండిలో మాత్రం మనకు పెట్రోల్ ఉండాలి. ఏదో ఇది సిల్వర్ స్ట్రామ్ ఏవో యాక్టివిటీస్ ఉన్నట్లున్నాయి, బాగున్నాయి. ఇది మొత్తం పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా బాగుంది. సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ ఫన్ డెస్టినేషన్ ఏదో వాటర్ యాక్టివిటీస్ అవన్నీ ఉన్నట్లున్నాయి మనకు, చిల్డ్రన్స్ ఆడుకోవడానికి. అదే స్నో పార్క్ అవన్నీ ఉన్నట్లున్నాయి. ఈ ఏరియా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కొచ్చి నుంచి మనం అల్పి వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే కొచ్చి వరకు వెళ్తా, అక్కడ నుంచి టైం హెవీగా అయితే దాన్ని పడితే నేను అలపుజ, దాన్ని బట్టి అలపుజ అదే మన అలపి వెళ్తా. అల్పి అసలు పేరు అలపుజ అంటారు. నాకు గూగుల్ మ్యాప్లో ఇలానే చూపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. మన టార్గెట్ ఫస్ట్ అయితే కొచ్చి, తర్వాత అలపి. మొత్తం చుట్టూ చెట్లు, రోడ్లు అంతా మామూలుగానే ఉంది. నేను అనుకున్నా ఏదో ఒకటి ఉంటుంది అని. రోడ్ అయితే ఘోరంగా ఉంది. ఆ రివర్ దాటి ఇతర సైడ్ వచ్చినాము. చూద్దాము. బండిలో పెట్రోల్ గిట్ల లేదు, నాకు తెలిసి ఇటు నుంచి నేషనల్ హైవే కలుస్తుందేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎక్కడ వరకు వెళ్తుందో. రోడ్ ఉంది ఇది. గూగుల్ మ్యాప్ పెడితే గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ఇట్లనే ఉంటుంది. అక్కడ అడిగిన కొచ్చి ఇలానే అంటే ఇలా అన్నారు, కానీ రోడ్స్ మాత్రం చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇదేదో రోడ్ ఘాట్ రోడ్డు, తప్పేటట్లేదు. నాకు 5:30 అవుతుంది. ఘాట్ రోడ్ దాటాలి ఫస్ట్. మన హైవేలో పడితే నైట్ అయినా ఏం పర్లేదు. చూడండి రివర్ చూడు. వావ్, ఇవి హెవీ ఫ్లో ఉంటే ఇంకా ఘోరంగా వస్తుంటాయి నీళ్ళు. హెవీ ఫ్లో అనేది ఏం లేదు, నార్మల్గా ఉన్నాయి. ఆ తిరుపతి వాటర్ జేసీబీలు పెట్టి ఏదో వర్క్ చేస్తున్నారు. ఇది కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంటు నాకు తెలిసి. ముందల కోతులు ఎక్కువ ఉన్నట్లున్నాయి. రోడ్డు మీద వెళ్ళటం జాగ్రత్త వెళ్ళాలి. కోతులు బండి కింద పడితే మళ్ళీ అది ఇబ్బంది. రోడ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి, కానీ పెద్ద మొత్తంలో ఏదో చేస్తున్నారు. నాకు ఐడియా లేదు, కానీ మొత్తం కంచె ఇట్లా కట్టేసినారు. తెలీదు ఏం చేస్తుంది. వీ నుంచి రోడ్డు బాగుంది అనుకో, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. రోడ్డు మరీ దారుణంగా ఉంటే ఏం చేయలేము. అప్పటి వరకు అయితే ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ రోడ్ అయితే దారుణంగా ఉంటాయి. ఇక్కడ నుంచి రోడ్డు బాగుంటే హ్యాపీగా. ఎవరో వాటర్ ఫాల్, చాలామంది ఆడ నాకు తెలుగు వాళ్ళు మాట్లాడుకోవడం వినిపించింది. దాదాపు మన తెలుగు వాళ్ళే ఎక్కువ విజిట్ చేయడానికి వచ్చిండ్రు. నాకు తెలిసి మున్నారు అంతే విజిట్ చేసుకొని అతిరపల్లి వాటర్ ఫాల్ వచ్చినట్లున్నారు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి, కేరళ వచ్చిన వాళ్ళు. దానికి మళ్ళీ ఒక చిన్నది మన జాలీలాగా కప్పుతున్నారు, రేటింగ్ ఉన్నాయి. పనస పండ్లు ఎక్కువ ఇంటి ముందర దాదాపు అన్ని చెట్లే అసలుకు భలే ఉంటాయి అసలుకు. ఫస్ట్ నుంచి ఘోరంగా చీకటి పడుతుంది. మళ్ళీ ఫారెస్ట్ నుంచి ఎంత తొందరగా మనం బయటికి వెళ్తే అంత బెటర్ అనిపిస్తుంది నాకైతే. వెళ్ళిపోవచ్చు ఈ నుంచి. మరి చిన్న రోడ్డు ఘాట్ రోడ్ అని కొంచెం అదేంది, కానీ చాలా పెద్ద రోడ్ వచ్చేసింది.
వీలైనంత ఫాస్ట్గా ముందు మనం కొచ్చి వెళ్దాం, అక్కడ నుంచి అలిపి వెళ్దాం. ఈరోజు నా ప్లాన్లు అన్నీ చేంజ్ ఉన్నాయి. నేను మున్నార్ పోదాం అనుకున్న, అతిరపల్లి వాటర్ ఫాల్ వచ్చిన, మళ్ళీ అతిరపల్లి వాటర్ ఫాల్ నుంచి మున్నార్ వెళ్దాం అనుకున్నాం, అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అల్పి సైడ్ అయితే వెళ్తున్నా. ఏది దగ్గర అంటే ఏది వీలుంటే అది తీసుకొని పోతున్నా. అల్పి బ్యాక్ వాటర్ ఇట్లా చాలా బాగుంటాయి చూడ్డానికి. చూద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో తెలుస్తుంది. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి వెళ్దాం. అది ఎటు నుంచి ఎన్ని రోడ్లు ఉన్నో అర్థమైతే లేదు. నేను ఒకటే రోడ్డు పట్టుకొని వస్తున్నా, వాళ్ళని అడిగితే ఇక్కడ వచ్చినావు, అటు నుంచి పోవాలిగా అది ఇది అంటారు, మళ్ళీ ఇటు వెళ్ళా అంటున్నారు. అసలు ఏందో నాకు అర్థమైతే లేదు ఇక్కడ రోడ్లు. గూగుల్ మ్యాప్ ఏమో ఇష్టం వచ్చినట్లు చూపిస్తుంది రోడ్డు కొచ్చికి. యాక్చువల్గా తిరుపల్లి వాటర్ ఫాల్ నుంచి కొచ్చికి ఒక 75 కిలోమీటర్స్ ఉంటుంది. చూద్దాం, నేను 30 కిలోమీటర్స్ వచ్చిన వల్ల ఇక్కడ ఆపి వేరే వాళ్ళని అడిగితే ఒక 60 కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ ఉంటుందో తెలియదు, ఏముంటుందో తెలియదు. ఇక్కడ పెట్రోల్ రేటు ఎంత ఉందో ఏమో ఐడియా వస్తలేదు. డీజిల్ అయితే 102 ఉన్నట్టుంది. ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. ఇక్కడ నుంచి ఒక 50-60 కిలోమీటర్లు ఉంటుందంట వచ్చి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇంకా ఫుల్ ట్యాంక్ ఉందంటే మనకేం టెన్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ బంకులు ఉంటాయో ఎక్కడ ఉండవో ఐడియా ఉండదు మనకు, కాబట్టి ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నా. ఇక్కడ నుంచి చూద్దాం, ఇక్కడ నుంచి రోడ్ ఎలా ఉందో. 54 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలని చెప్తుంది. చూద్దాం, రైట్ ఉన్నాం. కొచ్చికి వేవ్స్ చాలానే ఉన్నాయి, కానీ నేను కొంచెం రాంగ్ రూట్ తీసుకొని వచ్చినట్లున్నా. అందుకనే కొంచెం డిస్టెన్స్ ఎక్కువైతుంది. కొంచెం రోడ్లు ఇట్లా బాగాలేవు మధ్యలో. మనకి ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఆగి మరీ తెలుసుకుందామంటే దానివల్ల కొంచెం రూట్ మిస్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ అడుగుదాం. కొచ్చి రూట్, కొచ్చి కొచ్చి అంటే ఏమంటలేడు. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి లెఫ్ట్ అనుకుంటా ఇది. నేను అడుగుతూ వస్తున్నా, గూగుల్ మ్యాప్ నేను నమ్ముకోవటము. నాకు తెలిసి ఇటు నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలనుకుంటా కొచ్చికి, లేకపోతే రైట్. ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం. బ్రదర్, కొచ్చి Head towards Service Road, then turn left onto National Highway 544. నేషనల్ హైవే 544 రోడ్ తీసుకొని వెళ్ళమాట ఉంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని. ఎవరు అడిగినా తెలియదు అంటారు. అసలు చాలా విచిత్రంగా ఉంది. అసలు ఎవరు అడిగినా ఏదో తెలియనట్లు మాట్లాడుతున్నారు. ఇలా అయితే ఎట్లనో ఏమో. లాంగ్వేజ్ ప్రాబ్లం ఓకే. కొచ్చి అంటే ఆల్రెడీ అది ఒక క్యాపిటల్, కేరళ క్యాపిటల్. వాళ్ళకు ఎలా వెళ్ళాలనో తెలియదంటే అసలు నమ్మబుద్ధి అయితే లేదు. అసలు ఇప్పటికీ ముగ్గురిని నలుగురిని అడిగినా అదే పరిస్థితి నాది. కొచ్చి రూట్ అయితే వెళ్తున్నాను నేను. అంటే మనం ఇంతకుముందుకు అక్కడ అతిరపల్లి వాటర్ ఫాల్ లెఫ్ట్ తీసుకున్నామా, అదే హైవే ఇది. మళ్ళీ ఇతల నుంచి వచ్చి కనెక్ట్ అయినాం. మనం హైవే ఎక్కినాం కదా, వెళ్ళిపోతాం కొచ్చికి.
అక్కడ నుంచి వీలైతే అలిపి వెళ్తా. ఏమో రోడ్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు, చూద్దాము. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కొచ్చికి రీచ్ అయిన తర్వాత ఆలోచన చేద్దాం. ఫుల్ టైర్డ్ అయితే కొచ్చిలోనే రెస్ట్ తీసుకుందాం, లేదు ఇంకా ఓపిక ఉంటే అలిపి వరకు అయితే వెళ్దాం. ట్రాఫిక్, వర్షం పడుతూనే ఉంది. అసలు ఈ రూట్ ఎందుకు వచ్చినా అనిపిస్తుంది నాకైతే. హెవీ ట్రాఫిక్ ఉంది, దాదాపు ఒక 5 కిలోమీటర్ల నుంచి చాలా ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ దాటుకొని ఎప్పుడు వెళ్ళాలనో ఏమో. ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది వచ్చి. అల్వామీ నుంచి వెళ్తాం మనము. వాము హెవీ ట్రాఫిక్, అసలు ట్రాఫిక్ దాటుకొని ఎప్పుడు వెళ్ళాలనో ఏమో. అనగమ్మల్లి టౌన్ అండి. శబరిమల వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి 155 కిలోమీటర్స్. ఇదేమో కొచ్చి పోయే రోడ్డు. అసలు మామూలుగా పడలేదు ఇక్కడ. అక్కడ హిల్ స్టేషన్లోనే ఘోరంగా పడుతుంది, అంటే ఇక్కడ ఇంకా ఘోరంగా పడుతుంది. మామూలుగా దంచి కొట్టలేదు వర్షం అయితే. స్టాప్ రికార్డింగ్. టైర్డ్ అయినా, ఇప్పటికే 7 కాకొస్తుంది. రెస్ట్ తీసుకోవాలి. లేకపోతే రేపు మార్నింగ్ విజిట్ అంత తొందరగా లేవడానికి వీలు కాదు. ఎంత లేటుగా పోతే అంత తొందరగా ఉదయం లేవలేం. అందుకనే రెస్ట్ ముఖ్యం, రెస్ట్ తీసుకోవాలి. ముందుకు వచ్చి చేరుకున్న తర్వాత ఆలోచన చేద్దాం. మనం కొచ్చి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాము. వర్షం అయితే దంచి కొడుతుంది. అసలు ఏం చేయాలనో అర్థమైతే లేదు. అమ్మో, ఇంకా 30 కిలోమీటర్స్ పైనే పోవాలి. టైమింగ్ నమ్ముకొని పోతే వేస్ట్. అసలు ఒకలాగా అనుకుంటే ఒకలాగా అవుతుంది. ఒక రూట్ వెళ్దామని చెప్పి ఒక రూట్ వస్తున్నాము. వర్షం అయితే హిల్ స్టేషన్ల కంటే ఘోరంగా పడుతుంది ఇక్కడ వర్షం. అసలు వర్షం ఉండదేమో ఈరోజు ఇక్కడ. మన అల్పి బ్యాక్ వాటర్ చూసుకొని వెళ్దామని నేను అనుకున్నా. 29 కిలోమీటర్స్ ఉంది, చూద్దాం. టైం ఎప్పుడు 7:15 అవుతుంది. ఇంకా 1 అవర్ పట్టేటట్లు ఉంది టైము. 1 అవర్ పడుతుందో ఎక్కువ పడుతుందో, కానీ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది మధ్యలో. అనుకునే టైంకి రీచ్ అవ్వట్లేదు. యాక్చువల్గా అలిపిలా స్టే చేద్దాం అనుకున్నా, వీలవుతుందో కాదో. ఫస్ట్ అయితే కొచ్చి పోయి చూద్దాం. హెవీ రెయిన్ వల్ల కొన్ని ప్లేసెస్ మిస్ అవుతున్నా. కొన్ని డెస్టినేషన్స్, రైల్వే స్టేషన్ అక్కడనే బస్ స్టేషన్ గిట్లా ఉంటుంది అల్వా. ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది కొచ్చి. వ్యూ చూడండి ఎంత బాగుంది. నైట్ టైం అయినా ఇట్లా చిన్న నేరో బ్రిడ్జ్ లాగా ఉంది. ఇది బాగుంది. కొచ్చి ఇట్లా అల్వా ఇట్లా చాలా పెద్ద సిటీ ఇది. నేను వస్తుంటే చూస్తూనే ఉన్నాను, నాకు బాగా అర్థమైపోతుంది. ఫ్లైఓవర్ ఉంది, ట్రైన్దేమో అది నాకు తెలిసి. నాకు ఐడియా వస్తలేదు, ట్రైన్ కాకపోవచ్చు. చాలా పెద్ద సిటీ అల్వా అనేది. ఇదేమో బస్ స్టేషన్, అల్వా బస్ స్టేషన్. వావ్, మొత్తానికైతే బాగానే ఉంది పెద్దగా ఇది సిటీ. ఓ మెట్రో, కొచ్చి నుంచి అల్వాకి మెట్రో. నేను ఇదేదో బ్రిడ్జ్ అనుకున్నా, ఇది మెట్రో. ఇది ముందర ఈ కారు విచిత్రంగా సౌండ్ వస్తుంది. ఇది అమ్మో, ఇంత పెద్ద సిటీ అల్వా. ఈ నుంచి ఎర్నాకుళం కొచ్చి అన్న ఒకటే. 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం. అసలు దాదాపు ఒక 30 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా. మొత్తం రోడ్ అంతా ఇలానే బిజీ అంటే బిజీగా ఉంది. ఇది ఈ విలేజ్ అని చెప్పడం, ఈ టౌన్, ఈ ఊరు అని చెప్పడానికి లేదు. మొత్తం ఈ హైవేకి మొత్తం ఆనుకొని ఉన్నట్లు అనిపిస్తున్నాయి మొత్తం. ఎర్నాకుళం ఆ కొచ్చి నుంచి మనకు అల్వా వరకు మొత్తం మెట్రో కనెక్టివిటీ ఉంది.
అక్కడ నుంచి అల్వా నుంచి ట్రాఫిక్ అంత లేదు, అక్కడైతే ట్రాఫిక్ ఉంది. నాకు తెలిసి ఈ మెట్రో వల్ల కొంచెం ట్రాఫిక్ అనేది తగ్గింది. కానీ కేరళలో ఇంత కనెక్టివిటీ సిటీస్కు ఇంత హెవీ ట్రాఫిక్ ఉందా? మనం హైదరాబాద్లోనే ఇంత ట్రాఫిక్ చూస్తాం, ఇక్కడ ఇట్లా ఇంత ట్రాఫిక్ ఉందని ఫస్ట్ టైం నేను చూస్తున్నా. కేరళ అంటే పీస్ఫుల్గా ఉంటుందని నేను అనుకున్నా. కాకపోతే ఇక్కడ చాలా మొన్నలాంటి హెవీ ట్రాఫికే నేను చూస్తున్నా. దాదాపు ఒక 40 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా నేను, ఘోరమైన ట్రాఫిక్ ఉంది. ఈ మెట్రో కనెక్టివిటీ వల్ల కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గింది. మీరు చూసిన మొత్తం అది మెట్రోనే, హైవేకు. ఈ రోడ్ మొత్తం కన్యాకుమారి వరకు అవుతుంది. నాకు తెలిసి ఇంకా 250 కిలోమీటర్స్ ఉండొచ్చు కన్యాకుమారి చివరి వరకు ఉండి. కానీ చాలా డెవలప్డ్గా అనిపిస్తుంది ఈ కేరళ చూస్తుంటే. ఇక్కడ చూస్తున్న వాతావరణం కానీ, ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ వీళ్ళు చాలా ముందున్నారు, అన్ని రాష్ట్రాల కంటే ముందున్నారు ఎడ్యుకేషన్లో కానీ. మెయిన్ ఇక్కడ ఎడ్యుకేషన్, కేరళ అంటేనే ఎడ్యుకేషన్, చాలా ముందుంటారు వీళ్ళు. బ్యూటిఫుల్ కేరళ. మనం హిల్ స్టేషన్ చూడొచ్చు, అలాగే సిటీస్ గిట్లా చూడొచ్చు, చాలా బాగున్నాయి. మెట్రో కనెక్టివిటీ, రోడ్స్, ఈ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ, చూస్తున్నారు కదా. అసలు మామూలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా ఉంటుందని. సిటీ బాగుంది. ఇంకా ఇది మొత్తం కొచ్చి నాకు తెలిసి మొత్తం కనెక్టివిటీ సిటీస్ ఉన్నట్లున్నాయి. ఆల్వా కానీ ఇవన్నీ మొత్తము బాగున్నాయి, భలే ఉన్నాయి. బస్ స్టాప్స్ చాలా మోడర్న్గా ఉన్నాయి. మన సైడ్ ఇట్లా బిల్డ్ చేసింటే బాగుంటుండే. మన సైడ్ బస్ స్టాప్లు ఉంటాయి అసలు నిలబడితే కూర్చునిగా రాదు, కూర్చుంటే నిలబడిగా రాదు, అట్లుంటాయి. ఎప్పుడు క్లియర్ చేసుకుంటాము. నేను ఇంకా 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. అసలు 5కి బయలుదేరిన తిరుపల్లి వాటర్ ఫాల్ నుంచి, అక్కడ నుంచి 78 కిలోమీటర్లు ఏమో చూపించింది. ఇప్పుడు చూడండి 7:46, దాదాపు 2.5 గంటల పైన ఇంకా ట్రావెలింగ్లోనే ఉన్నా నేను. ఇంకా అలిపి వరకు వెళ్దామని అనుకున్నా. అలిపే మనకు కొచ్చి నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు కొచ్చి రీచ్ అయితే చాలా అనిపిస్తుంది, అంత టైర్డ్గా ఉన్నా నేను. అసలు ఎట్లా వెళ్ళాలంటే అట్లా వెళ్తున్నా. ఈ స్కూటీ ఉన్నందుకు, స్కూటీ ఉన్నందుకు నాయమ్మ. కానీ కార్లో వచ్చే వాళ్ళ పరిస్థితి ఘోరం అసలు. నేను హైదరాబాద్ మించి చూస్తున్నా అబ్బాయి ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ లేదు. మెట్రో ఉన్న ఇట్ల పైన అమ్మో. కొచ్చి అంటే కొచ్చి కాదు అసలు. రోడ్స్ వచ్చి మెయిన్ రోడ్కు కనెక్టివిటీ అవుతున్నాయి. మొత్తం హెవీ ట్రాఫిక్, ఘోరమైన ట్రాఫిక్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారుగా మొత్తము రోడ్ వర్క్సే జరుగుతున్నాయి. టైం 8 కావాల్సి వస్తుంది. అసలు ఇప్పుడు వెళ్తాం, ఫుల్ టైర్డ్ అయిపోయినా. కొచ్చి వచ్చి రాంగ్ డిసిషన్ తీసుకున్నానా ఏమో అర్థమైతే లేదు. ఉన్నారంటే వెళ్ళలేను, నైట్ అవుతుంది కాబట్టి మా ఘాట్ రోడ్లో ఇబ్బంది అవుతుందని నేను అక్కడ వెళ్ళలేదు. డైవర్షన్ తీసుకొని ఇక్కడ వస్తే ఘోరం. పైన మెట్రో సౌండ్, అంబులెన్స్ సౌండ్. కానీ ఘోరమైన ట్రాఫిక్ ఉండే వెనకాల, దాటుకొని వచ్చేటానికి ఈ టైం పట్టింది. ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. అంబులెన్స్కు దారి ఇవ్వాలని ఎందుకంటారేమో, కానీ ఇంతకుముందుకు అయితే అక్కడ చాలా రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, మొత్తం ట్రాఫిక్. అదిగాక ఇది మెయిన్ రోడ్డు, మొత్తం సిటీ లోపల నుంచి ఉన్న మొత్తం రోడ్ కనెక్టివిటీకి మొత్తం వెహికల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఇగో రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఎట్లుంది. నా బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్కి దారి ఇవ్వాలి. ఇంతకుముందుకే ఒకటి వెళ్ళింది, ఇప్పుడు ఒకటి. ఏ రోడ్ యాక్సిడెంటో ఏమైందో తెలియదు. అంబులెన్స్ ఎలా వెళ్తుంది. నాకులం ఇలానే అంటా నేను నుంచి. ఇది మొత్తం ఇది మొత్తం
నాకు ఇంకా సీ దగ్గరికి, సముద్రం దగ్గరికి చూపిస్తుంది లొకేషన్. చూద్దాం, అక్కడ వరకు అయితే వెళ్దాం. చర్చ్ చూడు, ఇక్కడ కేరళలో చర్చిలు అనేవి చాలా చాలా బాగా కట్టుకున్నారు. పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళని కేరళను ప్రవాస భారతీయులు అని అంటారు. అందుకనే మన ఇండియన్ రూపాయి విలువ పడినప్పుడు వీళ్ళకు కొంచెం హ్యాపీనెస్ ఎక్కువ. నాకు అందులో మ్యాప్లో 8 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఇక్కడ అడిగితే ఇదే ఎర్నాకుళం అని చెప్తున్నారు మొత్తము. సరే చూద్దాం, ఏదైనా రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుందాం. రేపు పొద్దుగాల బయలుదేరదాం. ఇక్కడ నుంచి అలపూజ పోవాలంటే టైం పడుతుందేమో, ఒకసారి చూస్తా. రైట్ సైడ్ మొత్తము సీ, సముద్రమే ఉంది మొత్తము. వావ్, అక్కడికి వెళ్ళినాక చూస్తా అలిపి వెళ్ళాలన్నా వద్దా అనేది. అలిపి రూట్ అయితే మ్యాప్ అయితే పెట్టుకున్నా. చూద్దాం, నైట్ 8:15 అవుతుంది. చూద్దాం, కొంచెం ఓపికనే ఉంది. వెళ్దాం అని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనము కొచ్చి కొచ్చి బీచ్ రోడ్ వస్తుంది. బీచ్ రోడ్ ఒకటే స్ట్రేట్ ఉంటుంది మనకు. ఇదిగో కనిపిస్తుంది కదా మీకు, చాలా పెద్దది. నాకు తెలిసి బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్తామేమో మనము. యాడ్ మొత్తము రైట్ సైడ్ ఉన్నది మొత్తము చాలా పెద్దగా ఉంది. షిప్ యార్డ్ చూస్తుంటే బయట నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంది. లోపలికి అయితే వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో. స్టాప్ రికార్డింగ్. ఇది చూస్తున్నది, వావ్ ఎంత పెద్దగా ఉందో షిప్ యార్డ్. మనం ఇక్కడ నుంచి లక్షద్వీప్ వెళ్ళొచ్చు అండి. ఇక్కడ నుంచి మనకు క్రూజ్ గిట్లా ఉంటుంది. ఒక 3 నుంచి 4 డేస్ ప్యాకేజ్ గిట్లా ఉంటుంది. నేను చూసా యూట్యూబ్లలో చెప్తుంటే. మొత్తం ఇది సీఏ, మొత్తం సముద్రమే. నైట్ టైం చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఉన్న మ్యాక్సిమం మళ్ళీ వర్షం పడేటట్లుంది. ఫుల్ అదవుతుంది అసలు వర్షం. ఇదేది మ్యాక్సిమమ్ పర్మిషన్ హైట్ 2.2. మన బ్రిడ్జ్ ఉన్నట్లుంది. హెవీ వెహికల్స్ అలౌ లేనట్లున్నాయి. ఓన్లీ కార్స్, బైక్స్ మాత్రమే. మొత్తం బ్రిడ్జ్, వావ్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్, చాలా బాగుంది నైట్ టైం. అతల సైడ్ మొత్తం రెస్టారెంట్ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్గా ఉంది పోర్ట్ ఏరియా. ఇంకా అవతల సైడ్ మొత్తం ఇంకా బీచ్ రోడే. మనం బీచ్ రోడ్ నుంచి వెళ్తాం మనము అలపూజ. వేరే రూట్ గిట్లా ఉన్నాయి, కానీ నేను ఈ రూటే ఎందుకు తీసుకున్నా అంటే బాగుంటుందేమో అని తీసుకున్నా. ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి. చూద్దాం ఎలా ఉంటుందో. ఒకసారి వెళ్ళి ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని వెళ్దాం. ఈ పోర్ట్ యువతలకు వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఈ వర్షం అయితే నన్ను వదిలేటట్లేదు. అప్స్తో సహా చాలా బాగుంది పోర్ట్. ఇటు సైడ్ గిట్లా సిటీ బాగా అనిపిస్తుంది. మనం మొత్తం ఇదంతా బీచ్కి దగ్గరికి వెళ్తున్నాం. మనం బీచ్ రోడ్డుకు దగ్గరికి రోడ్ స్టేట్ చూపిస్తుంది. ఈ రోడ్ పోంటి ఇలానే వెళ్ళాలనుకుంటా. స్టాప్ అనుకుంటే మీరు ఖచ్చితంగా బీచ్ రోడే సెలెక్ట్ చేసుకోండి. ఇగో ఖాళీ ఉంది, చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. ఆ సిటీలో నుంచి వెళ్ళడం కంటే ఈ పీస్ఫుల్గా ఇట్లా ఖాళీ ఉన్న రోడ్లో, బీచ్ పక్కన ఉన్న రోడ్లో వెళ్ళడం చాలా బాగుంటుంది. హెవీ ట్రాఫిక్ దాటిన తర్వాత ఇక్కడ నేను వెళ్తున్నా. నేను నైట్ అయినా సరే రిస్క్ తీసుకొని వెళ్దాం అని అనుకుంటున్నా. ఎట్లయినా సరే మనము అల్పిలో పోయి స్టే చేద్దాం. మార్నింగు హౌస్ బోట్ చూద్దాం అని చెప్పేసి అలపి బ్యాక్ సర్వం అని వెళ్ళిపోతున్నాము. చాలా క్లీన్గా, చాలా నేరోగా, చుట్టుపక్కల రోడ్డు ఇరువైపులా చిన్న ఇల్లు బాగుంది. కానీ వర్షమే తగ్గింటే బాగుంటుండే. నేను రీచ్ అయ్యే వరకు వర్షం పడకుండా ఉంటే బాగుంటుండే. ఫైనలీ అయితే ఒక రూమ్కి వచ్చేసినామండి. డార్మంటీ, ఒక అల్పుజలో
అల్పిలో ఒక డార్మెంటరీకి వచ్చేసినాము. వచ్చేసి ఇందులో చెక్ ఇన్ అయినా. ఘోరం అంటే ఘోరమైన వర్షం, అందుకనే దారిలో తీయలేకపోయిన వీడియోస్. ఇప్పుడు వచ్చి అసలు మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకొని మొత్తం ఇవన్నీ చూడండి ఎలా తీసేసిన మొత్తం. అన్నీ నానినాయి, మొత్తం నానినాయి. అన్నీ తీసి పక్కకెట్టి ఇప్పుడు మొత్తం ఛార్జింగ్ పెట్టుకొని రిలాక్స్ అవుదాం. రేపు మన అదే అలపి బ్యాక్ వాటర్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఓకేనా, బాయ్, గుడ్ నైట్ అండి. స్టాప్ రికార్డింగ్.